హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ పార్ట్ అయితే ఆల్రెడీ అంతా నేచురల్గానే పెట్టేశాను అనమాట. అక్కడ వాయిస్ బ్యాక్గ్రౌండ్ అవేమి ఇవ్వలేదు. నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇదేంటి కళ్యాణం జరిపించినట్టు జరిపిస్తున్నారు ఏంటి అని మీకు ఎవరికి అర్థం కాదు. అందుకే మీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను అనమాట. అసలు విషయం ఏంటంటే రాముల వారి కళ్యాణం జరిపించారనమాట అక్క బావ. ఆ రాముల వారి కళ్యాణం జరిపించిన తర్వాత నెక్స్ట్ ఏ సాంప్రదాయాన్ని అయితే పాటిస్తారు, ఒక పెళ్ళి జరిగిన తర్వాత నెక్స్ట్ సాంప్రదాయం ఉంటుంది కదా, వసంతాలు పోసుకోవడం అలాంటివన్నీ, అలా వీళ్ళకి జరిపించాలని నిర్ణయించుకున్నారనమాట మా వాళ్ళు. నేనైతే ఎప్పుడు చూడలేదు. కళ్యాణం జరిపించిన తర్వాత 16 రోజుల పండగ అంటే జస్ట్ గుళ్ళో ప్రసాదాలు అవి చేసేసి అందరికి పంచుకుంటారు. కానీ దీన్ని ఒక వివాహం అయితే ఎలా జరుగుతుందో నెక్స్ట్ ఏ సాంప్రదాయాలు పాటిస్తారు అవన్నీ ఇప్పుడు రాముల వారి కళ్యాణం జరిగిన 16 రోజుల పండగ కూడా అలాగే చేసుకుంటున్నారు. ఒక కళ్యాణం చేసుకున్నట్టు చేసుకుంటున్నారు. మా ఆడవాళ్ళందరూ అయితే ఏం చేశారంటే ఇలా ప్లాన్ చేశారనమాట. అలా పెళ్లిపేటల మీద కూర్చొని రాముల వారి కళ్యాణం జరిపించారు కదా, వాళ్ళకి కూడా మనం ఏంటంటే మనం కూడా ఇట్లా వసంతాలు అయిపోయించాలి. అప్పుడు మాకు యాక్చువల్గా అయితే మామూలు పెళ్ళి కళ్యాణం జరిపించి నెక్స్ట్ ఇది ఇలా చేసుకోవాలి, కానీ అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆపేసాం అనమాట. దాన్ని 16 రోజుల పండుగ రోజు మేము ఇలా అన్నీ చేయాలని ఆడవాళ్ళు నిర్ణయించుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నెక్స్ట్ ఇయర్కి ఎవరుంటారు ఎవరు ఉండరో తెలియదు, కానీ ఈ ఇయర్ అయితే వీళ్ళల్లో నేను కూడా ఉన్నాను. అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. మా వాళ్ళు అయితే మామూలు సందడి కాదండి. వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఏమవుతారు నాకు అక్క బావ అవుతారు. మేమందరం ఈ చెల్లెలు, మేము అక్కకి అక్క చెల్లెలం అవుతాం అనమాట. వరుసకి బావకి మరదలం అవుతాం. వాళ్ళలో ఒక్క నెంబర్ మాత్రమే మా బావకి చెల్లెలు అవుతుంది. మొత్తం వరుస అవుతాం అనమాట. మేమైతే వదలలేదు. అందరూ పసుపు కుంకాలు పోసుకున్నారు. ఇంక వసంతాలు అయితే వాళ్ళని తీసుకొచ్చి స్టార్ట్ చేశారనమాట వసంతాలు పోసుకోవడం. అసలు చూడడానికైతే ఈరోజు చాలా హ్యాపీగా ఎంత బాగా అనిపించిందో. ఒక కొత్తగా పెళ్ళైన జంటకి ఎలాగ వసంతాలు పోయిస్తారు అలా పోయించారు. నాకైతే చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. రాముల వారి కళ్యాణం జరిగిన నెక్స్ట్ డేనే ఇలా చేయాలని ప్లాన్ చేశారు మా లేడీస్ అందరూ. కానీ బావగారికి కొంచెం డ్యూటీ ఉండడం వల్ల బావగారు వెళ్ళిపోయారు అనమాట. కుదరలేదు ఆ రోజు. అరే మిస్ అయిపోయామే అనుకున్నాము. కానీ మా వాళ్ళు వదులుతారా, మా వాళ్ళు అయితే ఈసారి మంచి గట్టిగా ప్లాన్ చేశారనమాట. లేదు 16 రోజుల పండగ ఎలాగైనా సరే వీళ్ళతో చేయించాలి, వసంతాలు పోయించాలని అని చెప్పి మంచిగా ప్లాన్ చేశారనమాట. చూసే వాళ్ళకి ఇది వింతగా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ మా సంతోషం మాకు ముఖ్యం. ఒకళ్ళు ఏమనుకుంటారా, వాళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళు ఏమనుకుంటారా అనేది అనవసరం అనమాట. ఇదేమీ మేము ఎగతాళితనంగా చేయటం లేదు. ఒక సాంప్రదాయం ఎలా చేస్తారో మ్యారేజ్ అయిన తర్వాత అలా చేసుకుంటున్నాము. మొత్తానికి మా అక్క మా బావ అయితే హ్యాపీ. మా బావ చుట్టూరు అందరు ఉంది, మరదలు లేనమాట. అందుకే మేము అందరం కలిసి బావకి కొంచెం కలర్స్ వేసామన్నమాట. అందుకే అందులో ఎల్లో కలర్ శారీ కట్టుకుంది కదా ఒక అక్క అయితే బావకి చెల్లెలు అవుతుంది. మిగతా వాళ్ళందరూ మరదల్లే అవుతారు. మొత్తానికైతే ఫస్ట్ అయితే వీళ్ళు ఒప్పుకోరు అనుకున్నాము, కానీ చెప్పగానే వీళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇంకా వసంతాలు పోసుకోవడానికి ఓకే అన్నారు. కానీ ఇవి ఇలా మళ్ళీ నెక్స్ట్ ఇలాగ సెకండ్ టైం వసంతాలు పోసుకోవడానికి ఎవరి లైఫ్లో జరగదు. ముందుగా నేనేం చెప్పాలనుకుంటున్నాను, వీళ్ళిద్దరికి ఎవరి దిష్టి తగలకూడదని నేను ముందుగా కోరుకుంటున్నాను అనమాట. ఏది జరిగినా కానీ వీళ్ళు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, ఎవరి దిష్టి తగలకూడదు, ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలని, వీళ్ళిద్దరిని బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వాళ్ళు ఒకళ్ళైతే స్టార్ట్ చేశారు, ఒకళ్ళకి ఇంక ఒకళ్ళు పోసుకుంటూ ఉన్నారన్నమాట. ఎవరిని వదలట్లేదు. ఇది అసలు నిజంగా వీళ్ళ జీవితంలో ఇది ఒక అదృష్టం అని చెప్పాలి. ఎవరికి ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదనుకుంటా. బహుశా వీళ్ళకే మళ్ళీ సెకండ్ టైం ఛాన్స్ వచ్చింది. వీళ్ళకి పాపం అప్పట్లో వీళ్ళు చేసుకున్న వసంతాలు పోసుకున్న పెళ్లి వీడియోలు అయితే నాకు తెలిసి అప్పట్లో ఉండుండవు అంతగా. ఈ వీడియో కానీ మా అక్క చూసుకుంటే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయితే. నేనైతే వీడియోలు ఇవన్నీ తీశాను, కానీ ఇంత క్లారిటీగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో తీస్తున్నాను మా అక్కకు కూడా తెలియదు. కానీ ఈ వీడియో మొత్తం ఎడిటింగ్ చేసి మా అక్కకు చూపించాలనుకుంటున్నాను. కానీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. చెప్పగానే ఒప్పుకున్నారు. అందరు సరదాగా ఎంతో హ్యాపీగా గడిపారనమాట. ఈరోజు నీళ్ళతో ఒకళ్ళు పోసుకుంటూ మా బావ అయితే ఎవరు మొదలలేదనమాట. అందరికి వరుస పెట్టి మరీ నీళ్ళు తడిపారు. ఎందుకంటే ఈ ఛాన్స్ ఎవరికైనా ఒక్కసారే వస్తుంది, మళ్ళా రాదు. ఇది నెక్స్ట్ టైము ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు ఉంటామో తెలియదు. కానీ ఉన్న రోజుల్లో మనం హ్యాపీగా చేసుకోవాలి. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ సరదాగా ఒకళ్ళు నీళ్ళు పోసుకోవడం. అక్క కూడా హ్యాపీ అనమాట. మళ్ళీ నెక్స్ట్ టైము ఇలా మళ్ళీ జరగదు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇట్లా తీసానని చెప్పేసి వీడియో. ఇది నాకైతే ఫస్ట్ పార్ట్లో న్యాచురల్గా పెట్టేశాను అనమాట వీడియో. అసలు సెకండ్ పార్ట్లో కూడా ఇట్లా మొత్తం న్యాచురల్గా పెట్టేయాలనుకున్నాను. కానీ ఏమంటే ఇక్కడ కొన్ని సాంగ్స్ పెట్టున్నారు వీళ్ళు వసంతాలు పోసుకునేటప్పుడు. ఇంక మళ్ళీ అది డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి నేను మళ్ళీ నెక్స్ట్ వాయిస్ ఇస్తున్నాను అనమాట. చూడడానికైతే ఎంత బాగుంది. అది ఎల్లో కలర్ శారీ ఉంది
ఉంది కదా మా అక్కకి మరదలు అవుతుంది అనమాట. అందుకు మాత్రం ఆ అక్కకి మాత్రమే పోసింది. వీళ్ళంతా మా అక్కకి బాగా చూడండి, మా బావ ఏమన్నా వదులుతున్నాడు, అందరికి వరుస పెట్టి నీళ్ళు పోసేస్తున్నాడు. ఇక్కడ మా అక్క వెళ్ళి ఒక ఆయనకి పోస్తుంది కదా, వాళ్ళ హస్బెండ్ అనమాట. మా బావకి ఎవరు పోయలేదని చెప్పి మా అక్క వెళ్ళి వాళ్ళ ఆయనకి బిందుతో నీళ్ళు పోసేసుకుంది. మిగతా వాళ్ళైతే కామ్గా ఉంటారా, వీళ్ళు చూడండి అస్సలు అందరూ ఒకళ్ళు నీళ్ళు పోసేసుకుంటున్నారు. నేను మొత్తానికైతే ఏంటంటే ఇక్కడ ఎవరైతే హ్యాపీగా అందరూ ఇది వసంతాలను జరుపుతుంది, వీళ్ళకి ఎవరికి కూడా ఎవరి దిష్టి తగలకూడదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మా హ్యాపీ మాకు ముఖ్యం, మేము హ్యాపీగా చేసుకున్నామా లేదా అని చెప్పేసి మేము హ్యాపీగా ఉంటాము, అదే చాలు నాకు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అదే కొత్త వాళ్ళు కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది పార్ట్ 2 అన్నమాట. ఇంకా పార్ట్ 3 ఉంది, అది కూడా నెక్స్ట్ టైం పెడతాను. మొత్తం వీడియో చాలా లాంగ్ అయిపోతుంది.